రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు విజిల్. సుదూర తీరాల్లో చెమటోడ్చి ఒంటరితనాన్ని దిగమింగి కడుపు కాల్చుకుని కూడబెట్టిన డాలర్లను స్వదేశానికి పంపే ఎన్ఆర్ఐలు ఈ నేలకు కేవలం పెట్టుబడిదారులు కాదు. వారు ఈ మట్టికి దూరమైన ఈ మట్టిని వదలలేని మనుషులు. వారి డబ్బులో కరెన్సీ విలువ కన్నా ఎక్కువగా అమ్మ చేతి ముద్ద జ్ఞాపకం ఉంటుంది, తండ్రి చెమట చుక్కల గౌరవం ఉంటుంది, పుట్టి పెరిగిన ఊరు, ఆ ప్రాంతం పిలుపు ఉంటుంది. అలాంటి మనుషులు తమ జీవిత సొమ్మును పెట్టి ఒక ఆసుపత్రో, ఒక కాలేజో, ఒక సంస్థలో నిర్మిస్తే అది కేవలం ఆస్తి కాదు, అది నమ్మకంతో కట్టిన గూడు. కానీ ఆ గూట్లోకి మొదట అంతర్గత విభేదాల పేరిట చీలికలు వచ్చి, తర్వాత బయటి వ్యాపార శక్తులు అడుగుపెట్టి, చివరకు రాజకీయ నీడ పడితే అది ఒక సంస్థ కథగా మిగలదు. అది ఒక రాష్ట్ర పెట్టుబడి వాతావరణంపై మోగే ప్రమాద ఘంటిక అవుతుంది. మంగళగిరి అంచుల్లోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కథ అలాంటిది. బయటికి ఇది యాజమాన్య వివాదంలాగా అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్తే సభ్యత్వ గందరగోళం ఉంటుంది, రాజీనామాల మబ్బు ఉంటుంది, నకిలీ సంతకాల ఆరోపణలు ఉంటాయి, 2 కమిటీలు ఉంటాయి, 2 యాజమాన్యాలు ఉంటాయి. ఆర్బిట్రేషన్ ముందు ఒక మాట, 2 రోజులకే దాన్ని తిప్పికొట్టిన ఒక ఈమెయిల్ ఉంది. వైన్ అండ్ స్వీట్ టాక్స్ అనే కలవరపరిచే అంగీకారం ఉంది. ఇక్కడే డాకిని ఎంట్రీ ఉంది. ఒక ఓటు కోసం చీకట్లో నడిచిన బేరసారాల అనుమానం ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే ఇది సాధారణ అంతర్గత పోరు కాదనే అనుమానం గట్టిగా తలెత్తుతుంది. అసలు ప్రశ్న ఒక్కటే, ఒక సంస్థ బలహీనతను ఉపయోగించి దాని ఆత్మను ఖాళీ చేసి బయట నుంచి స్వాధీనం చేసుకునే వ్యూహం ఆట మొదలయ్యిందా? ఈ కథలో అత్యంత బాధాకరమైంది ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది కాదు. ఒకప్పుడు నా దేశం నన్ను కాపాడుతుంది అని నమ్మి పెట్టుబడి పెట్టిన ఎన్ఆర్ఐలు చివరికి నేను నా దేశాన్ని నమ్మి తప్పు చేశానా అని తన మనసులోనే అడగాల్సి వస్తే అది అతని వ్యక్తిగత దురదృష్టం కాదు. ఇది రాష్ట్ర పాలన నైతికతపై వచ్చిన తీవ్రమైన మచ్చ. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చుట్టూ వినిపిస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తులో తేల్చాలి. కానీ ఇలాంటి ఆరోపణలు వినిపించే స్థాయికి పరిస్థితి దిగజారటమే ఒక పెద్ద హెచ్చరిక. ఎందుకంటే పెట్టుబడులు ఒప్పందాలతో రావు, నమ్మకంతో వస్తాయి. ఆ నమ్మకం పగిలితే వెళ్ళిపోయేది డబ్బు కాదు, రాష్ట్ర భవిష్యత్తే. ఎన్ఆర్ఐ అంటే డాలర్లు సంపాదించే వ్యక్తి కాదు, తన జీవితాన్ని 2 ముక్కలు చేసుకుని ఒక భాగం విదేశాల్లో, మరొక భాగం స్వదేశాల్లో ఉంచుకున్న మనిషి. కానీ ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న వారిని వేధిస్తుంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా అనే ప్రశ్న. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు పెట్టుబడుల వరద కొనసాగింది. ఉదాహరణకు అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ బుకింగ్స్ నిమిషాల్లో ముగిసిపోయింది. నేడు ఆ పరిస్థితి ఉందా? 5 సంవత్సరాల జగన్ ఆటవిక పాలన పసిగుడ్డు అమరావతి గొంతులో వడ్లగింజ వేశాడు జగన్మోహన్ రెడ్డి. పారిశ్రామికవేత్తలు పరారయ్యారు, ప్రభుత్వం మారింది. అయినప్పటికీ నాటి భయం వారిని నేటికి వెంటాడుతూనే ఉంది. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని. ఇది ఒకవైపు భయం. ఇంకో పక్క కూటమి పాలన కంటే జగన్ పాలనే నయం అనే మాట శ్రామిక వర్గాల నుంచి కాదు, పారిశ్రామికవేత్తల మాట ఇది. ఇదే నిజమైతే ఈ రాష్ట్రానికి అంతకు మించిన విషాదం మరొకటి ఉండదు. జగన్ రాష్ట్రాన్ని డైరెక్ట్గా పొడి చేస్తే కూటమి పాలనలో వెనక నుంచి పొడి చేస్తున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకప్పుడు ఎన్ఆర్ఐలు ఆలోచించింది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడు ఆలోచిస్తున్నారు
మా పెట్టుబడులు సురక్షితమేనా, నేను నా దేశాన్ని నమ్మి తప్పు చేశానా అనే భావన ఇది వినటానికి ఎంత బాధగా ఉందో తెలుసా. మన దేశం సొంత రాష్ట్రాన్ని నమ్మి పెట్టుబడి పెట్టినవాడు చివరికి ఇలా అనుకోవాల్సి వస్తే అది అతని ఓటమి కాదు, అది మన దేశ పాలకుల ఓటమి. నమ్మకం ఒకసారి చిట్లితే, ముఖ్యంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులు ఒప్పందాల వల్ల రావు, నమ్మకం వల్లే వస్తాయి. ఆ నమ్మకం ఏంటంటే ఈ దేశం నన్ను కాపాడుతుంది, నా రాష్ట్రం సురక్షితం. ఆ నమ్మకం పగిలిపోతే వాళ్ళు దూరం అవుతారు. ప్రభుత్వం అంటే శక్తి కాదు, బాధ్యత. ఎన్ఆర్ఐల ఆస్తుల మీద కన్నేయటం కాకుండా వారి నమ్మకాన్ని కాపాడటం. ఒక సంస్థలో సమస్య వస్తే వీలైతే దాన్ని పరిష్కరించాలి, అంతేకాని దాన్ని ఉపయోగించుకోవటం రాష్ట్రానికి శోభనివ్వదు, మంచి చేయదు. ఎన్ఆర్ఐల నమ్మకం కాపాడటం అంటే దేశ భవిష్యత్తును, దేశ గౌరవాన్ని కాపాడటం, రాష్ట్ర ప్రతిష్టను విశ్వవ్యాపితం చేయటం. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతిలో భాగమైన మంగళగిరికి కూతవేటు దూరంలో ఉన్న ప్రతిష్టాత్మక ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, ఆ సంస్థపై అధికార పోరు, ఆస్తి దాహం, రాజకీయ నీడలు పడుతున్నాయంటే ఇది కేవలం ఒక సంస్థ సమస్య కాదు, ఇది వ్యవస్థకు అద్దం పట్టే అనేక చిక్కుముళ్ళ కథా కేంద్రం. ఇప్పటికీ కొందరు అమాయకులు దీనిని ఇంటర్నల్ డిస్ప్యూట్ అని తేలిగ్గా చూస్తూ ఉండొచ్చు. ఎన్ఆర్ఐ ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. ఇది సాధారణ ఆధిపత్య పోరు దాటి రాజ్యం పవర్ సెంటర్ అడుగుపెట్టింది. అందుకు బీజం పడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కావటం విశేషం. ఎన్ఆర్ఐ వైద్య కళాశాల వ్యవస్థాపక సభ్యులతో సంబంధం లేని లింగమనేని గ్రూప్ అడుగు పెట్టడంతోనే ఈ కార్చిచ్చుకు అడుగు పడిందనేది పలువురి భావన. ప్రైవేట్ విద్యారంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ బొప్పన సత్యనారాయణ, ఆయనే డాక్టర్ బిఎస్ రావుగా ప్రసిద్ధి. విద్యారంగంలో చైతన్య సంస్థకు పోటీదారు నారాయణ విద్యా సంస్థలు. నారాయణ సంస్థకు నెల్లూరులో ప్రతిష్టాత్మక నారాయణ మెడికల్ కాలేజ్ ఉండటం, డాక్టర్ బిఎస్ రావు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని భావించటం, అప్పటికే డాక్టర్ ముక్కామల అప్పారావు ఎన్ఆర్ఐ సంస్థలో భాగస్వామిగా కొనసాగటం, ఆయనకు లింగమనేని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, డాక్టర్ బిఎస్ రావు మెడికల్ కాలేజ్ ప్రయత్నం భూమి కొనుగోలు లింగమనేని దృష్టికి రావటం, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అమ్మకానికి ఉంది, దీన్నే కొనుక్కోండి అనే సలహా మేరకు 100 కోట్లు బిఎస్ రావు నుంచి లింగమనేనికి చేరాయని, ఎన్ఆర్ఐ వాటాదారుల నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, కొందరి సభ్యుల చేత రాజీనామా బదిలీ ప్రక్రియ నడిపిన తరువాత అనుకున్న విధంగా ఆర్థిక లావాదేవీల పంపిణీ ప్రక్రియ సజావుగా జరగలేదని, లింగమనేని చేతిలో మోసపోయిన కారణంగానే చైతన్య సంస్థల అధినేత ప్రెస్ మీట్ పెట్టి మరీ జరిగిన మోసాన్ని, ఆ విధానాన్ని 2012-13 కాలంలో 310 కోట్లు బ్యాంకు ద్వారా లింగమనేనికి అందజేశామని, 300 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మోసపోయిన సంగతి డాక్టర్ బిఎస్ రావు ఆవేదన ప్రెస్ మీట్లో కనపడింది. మరోపక్క ఎన్ఆర్ఐ వాటాల కొనుగోలు ప్రక్రియలో అనుకున్న విధంగా లావాదేవీలు జరపకుండానే మాతో రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించారని కొందరు, ఫోర్జరీ జరిగిందని మరికొందరు అప్పట్లో ఆరోపించారు. లింగమనేనికి వెన్నుదన్నుగా ఉన్న డాక్టర్ ముక్కామల అప్పారావు ఒక వర్గంగా, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంకో వర్గంగా విడిపోయారు. ఒకే సంస్థలో 2 కమిటీలు, 2 తీర్మానాలు, 2 యాజమాన్యాలు. కొంతకాలం ముక్కామల లింగమనేని ఏలుబడిలో ఎన్ఆర్ఐ కాలేజ్ కొనసాగినప్పుడు కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయనేది పలువురి ఆరోపణ. మధ్యలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్న వాటాదారుడిగా ఉండటం, ఆలపాటి ఎంట్రీ, తదనంతరం నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసే ప్రక్రియలో లింగమనేని ఉపేంద్రనాథ్ వర్గానికి కోట్లాది రూపాయల టోపీ పెట్టాడని,
ఒక్క ఉపేంద్రనాథ్కే 70 కోట్లకు పైగా చిల్లు పెట్టాడని పలువురు విమర్శ. ఎట్టకేలకు లింగమనేని ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. లింగమనేని యాక్టివ్ అయ్యారు. మేఘా కృష్ణారెడ్డికి వాటాల విక్రయం ప్రతిపాదన చేశారు. ఈ దశలో మేఘా కృష్ణారెడ్డిది వీసమంత తప్పు లేదని చెబుతారు. కృష్ణారెడ్డి వద్ద డబ్బుంది, లింగమనేని వద్ద వాటాలు ఉన్నాయి, అమ్మటం కొనటం తప్పు లేదు కదా. కానీ మెడికల్ కాలేజ్ ఆశ చూపి మేఘా కృష్ణారెడ్డి ద్వారా వేరే రూపంలో 100 కోట్ల రూపాయల లబ్ధి లింగమనేని పొందారని, ఒక్క పైసా సొంత డబ్బు పెట్టుబడి పెట్టకుండా లింగమనేని పోగేసిన సంపద టాలెంట్ చూసి పలువురు ఆశ్చర్యపోయారని చెప్పుకుంటారు. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. మేఘా కృష్ణారెడ్డికి వాటాల విక్రయం తంతు ముగిసింది. ఇక కాలేజీ నిర్వహణ ఆధిపత్యం దక్కించుకోవాలి. ఇక్కడే జగన్ పోలీస్ రాజ్యం నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వర్గాన్ని ఊపిరి ఆడనీయలేదు. ఉక్కిరి బిక్కిరి చేశారు. క్రిమినల్ కేసులు, అరెస్టులు, జైలుకు పంపే ప్రక్రియ వేగవంతం చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్, బలప్రయోగం, బలహీన ప్రయోగం జరిగిందని. జూన్ 24, 2021న డాక్టర్ రాఘవరావు పోలవరపు ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ నిజం కాదని, డాక్టర్ ముక్కామల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశమే నిజమని నవంబర్ 6, 2022న ఆర్బిట్రేటర్కు ఉపేంద్రనాథ్ లెటర్ రాశారు. లెటర్ వ్రాయబడేలా ఒత్తిడి జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే డాకినీ ప్రయోగం జరిగింది. డాకినీ వివరాలు చివరిలో తెలుసుకుందాం. అది జగన్ సర్కార్ కాబట్టి అటువంటి ఘటనలు సర్వసాధారణం. ఇదే నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ 2 రోజుల తర్వాత అంటే నవంబర్ 8, 2022న ఆర్బిట్రేటర్కు మెయిల్ చేశారు. 2 రోజుల క్రితం నేను మీకు పంపిన ఉత్తరం నిజం కాదు, అసత్యమైన లేఖ. ఆ లేఖ రాయటానికి కారణమైన కుట్రలకు నేను బలైపోయినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. ఐ రియలైజ్ హౌ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైన్ అండ్ స్వీట్ టాక్స్ ఐ డిడ్ దిస్ బ్లండర్. స్వీట్ టాక్ అంటే డాకిని అని అర్థం చేసుకోవాలి. సో దయచేసి నవంబర్ 6, 2022వ తేదీన నేను పంపిన లేఖను పరిగణలోకి తీసుకోవద్దని, తిరస్కరించమని కోరుతున్నాను. 2021 జూన్ 6న గుంటూరులో డాక్టర్ పోలవరపు రాఘవరావు అధ్యక్షతన సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడిన అప్పటి కార్యదర్శి డాక్టర్ ముక్కామల అప్పారావును ఆ పదవి నుంచి తొలగించడం జరిగిందని, ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో ముక్కామల వర్గం అన్న లింగమనేని వర్గం అన్న ఒక్కటే. ఆ వర్గం చేసిన లోపభూయిష్టమైన మార్పులను సరిదిద్దటం ద్వారా ఈ సమావేశం ముగిసిందని ఆర్బిట్రేటర్కు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. డాక్టర్ ఉపేంద్రనాథ్ రాసిన మెయిల్ మొత్తం వ్యవస్థను ఎక్స్పోజ్ చేస్తుంది. ఒత్తిడి ఉందా, ప్రభావం ఉందా, మానసికంగా మలచడం జరిగిందా, లేక ఇంకేదైనా జరిగిందా? ఒక సంస్థలో అధికార పోరు ఎంత దిగజారిపోయిందా అంటే అది కేవలం వివాదం కాదు, అది నైతిక పతనం. ప్రస్తుతం ఒక్క ఓటు కోసం ఎంతవరకు వెళ్తారు అనేది అసలు ప్రశ్న. ఆర్బిట్రేటర్ తీర్పు తర్వాత పరిస్థితి ఏంటంటే మొత్తం 30 మంది సభ్యులు 2 వర్గాలు చెరొక 15 మందిగా విడిపోయారు. ఒక ఓటు మారితే యాజమాన్యం మారిపోతుంది. ఇక్కడే కథ ప్రమాదకరంగా మారింది. అసలు ప్రశ్న, ఒక ఓటు కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారా? ఈ డార్క్ గేమ్లో ఆరోపణలు ఏమంటున్నాయి? బయటకు వినిపిస్తున్న ఆరోపణలు భయంకరంగా ఉన్నాయి. వ్యక్తిగత బలహీనతలను టార్గెట్ చేయటం, పాత సంబంధాలను ఉపయోగించటం, మానసిక ఒత్తిడికి గురి చేయటం, హనీ ట్రాప్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఇది నిజమా కాదా అన్నది దర్యాప్తు విషయాలే, కానీ ఇలాంటి ఆరోపణలు రావటమే పరిస్థితి ఎంత దిగజారిందో చెప్పటానికి సరిపోతుంది. మరి ఇది యాదృచ్ఛికమా లేక స్క్రిప్టెడ్ గేమా?
ఘటన క్రమం చూస్తే సభ్యత్వ వివాదం, రాజీనామాల గందరగోళం, నకిలీ సంతకాల ఆరోపణలు, 2 కమిటీలు, బయట వ్యాపార వర్గాల ఎంట్రీ, ఇప్పుడు ఒక ఓటు కోసం పోరు, ఇవన్నీ ఒకే దిశలో కదులుతున్నాయి. ట్రస్టీగా ప్రారంభమైంది, నమ్మకంతో నడిచింది, ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి సంస్థగా ఎదిగింది. ఇప్పుడు కంట్రోల్ కోసం పోరు, ఆస్తి కోసం యుద్ధం. ఇది మార్పు కాదు, ఇది సంస్థ ఆత్మ పూర్తిగా మార్చేయడం. ఈ సంస్థ విధ్వంసంలో రాజకీయ నీడ అత్యంత ప్రమాదకరం. ఈ కథలో అత్యంత సీరియస్ కోణం ఇదే. రాజకీయ ప్రభావం ఉందా? ఉంటే ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. ఎందుకంటే పెట్టుబడిదారులు ఏమనుకుంటారు? మీ సంస్థలో బలహీనత ఉంటే మీ ఆస్తి సురక్షితం కాదు. ఉపేంద్రనాథ్ లేఖ వెనుక అసలు కారణం ఏంటి? ఒక ఓటు కోసం ఎవరు ఎంతవరకు వెళ్తారు? బయట శక్తులు ఇందులో ఉన్నాయా? రాజకీయ ఒత్తిడి ఉందా? సంస్థను బలహీనపరిచి స్వాధీనం చేసుకునే వ్యూహం ఉందా? అసలు నిజం త్వరలో బయటపడుతుంది. ఇక్కడే రాజ్యం అంటే ప్రభుత్వ శక్తులు చీకట్లో అడుగుపెట్టాయనే ఆరోపణలు, జగన్ ప్రభుత్వం నయం అనే మాట వినిపించటం అసలు విషాదం. సంస్థ సభ్యుల్లో కీలకమైన సభ్యుడికి పరిచయం ఉన్న డాకిని, సభ్యుడి ఒకనాటి స్వీట్ హార్ట్ రంగంలోకి దిగిందని, ఆమెను రంగంలోకి దింపింది, ఆమెను కలుసుకుంటుంది, ఆమెతో నిత్యం మంతనాలు చేస్తుంది మాత్రం ప్రభుత్వంలో కీలక వ్యక్తి అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 10,000 రూపాయల అడ్మిన్ క్లర్క్గా జీవితం ప్రారంభించిన ఒక స్త్రీని ఒక సభ్యుడు ఈమె నా డాకిని అని మెచ్చాడంట. మరి అందరికీ ఆమె డాకినిగా కనిపించింది. డాకిని అంటే తప్పుగా అనుకోవద్దు. తాంత్రిక సాహిత్యంలో డాకిని అనేది ఒక దేవత పేరు, వజ్రయోగిని అని పేరు. మరొక పక్క ఈ పదం మానవుల మాంసాన్ని, ప్రాణశక్తిని తినే రాక్షస స్త్రీల జాతిని కూడా సూచిస్తుంది. కట్ చేస్తే మన డాక్టర్స్ మెచ్చిన డాకిని మన దేశ తూర్పు తీరంలో ఒక ఆసుపత్రికి యజమానురాలయ్యింది. 100 కోట్లు మడతపెట్టి పక్కన పడేసిందంట. ఒక ఓటు కోసం డాకిని చేయని ప్రయత్నం లేదని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ధర్మమేవ జయతే.